సామాన్యుడి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విదేశీ పర్యటనకు సీఎం జగన్ కు గ్రీన్ సిగ్నల్. కుటుంబ సభ్యులతో కలిసి విదేశీ పర్యటనకు అనుమతించిన సిబిఐ కోర్టు. ఈ నెల 17 నుంచి జూన్ 1 వరకు విదేశాలలో సీఎం జగన్ విహారయాత్ర. ఏపీలో జరిగిన వరుస రోడ్డు ప్రమాదాలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందన. ఈరోజు జరిగిన రోడ్డు ప్రమాదాల తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించాయని జనసేనాని ఆవేదన. గర్భిణిపై వైసీపీ మూకల దాడి అమానుష్యమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆగ్రహం. ఓటమి భయం వైసీపీ రాక్షసుల్ని నరరూప రాక్షసులుగా మార్చివేసిందని విమర్శ. ఈవీఎంల ద్వారా పోలింగ్ శాతం 80.66గా నమోదైందని ఏపీ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా వెల్లడి. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా 81.86% పోలింగ్ నమోదైందని స్పష్టీకరణ. కమ్మజన సేవా సమితి వసతి గృహంలో ప్రవేశాలకు దరఖాస్తును స్వీకరిస్తున్న కమ్మజన సేవా సమితి అధ్యక్షులు సామినేని కోటేశ్వరరావు. ఆలగడ్డలో టీడీపీ నేత భూమా అఖిలప్రియ బాడీగార్డులు నిఖిల్ పై దాడి జరిగింది. మంగళవారం రాత్రి అఖిలప్రియ ఇంటి ముందు పహారా కాస్తూ ఉండగా కొందరు దుండగులు కారుతో అతి వేగంగా వచ్చి ఢీకొట్టారు. అనంతరం కారులో నుంచి దిగి తలపై ఇనప రాడ్డుతో కొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. నిఖిల్ గతంలో టీడీపీ నేత ఏవి సుబ్బారెడ్డిపై జరిగిన దాడి కేసులో నిందితుడిగా ఉన్నాడు. సీసీటీవీలో నమోదైన వీడియో హల్చల్ చేస్తూ ఉంది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటనకు కోర్టు పచ్చజెండా ఊపింది. కుటుంబ సభ్యులతో కలిసి బ్రిటన్, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్ దేశాల్లో పర్యటించేందుకు సీఎం జగన్ చేసుకున్న విజ్ఞాపనను నాంపల్లి సిబిఐ కోర్టు మన్నించింది. ఈ నెల 17 నుంచి జూన్ 1 వరకు విదేశీ పర్యటనకు వెళ్లేందుకు అనుమతినిచ్చింది. విదేశీ పర్యటనకు అనుమతి కోరుతూ సీఎం జగన్ కొన్ని రోజుల కిందటే సిబిఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బెయిల్ నిబంధనలు సడలించాలని కోర్టును కోరారు. అయితే అక్రమాస్తుల కేసులో విచారణ కొనసాగుతుందని, జగన్ ప్రధాన నిందితుడిగా ఉన్నారని, ఆయనకు విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వొద్దని సిబిఐ వాదించింది. జగన్ పిటిషన్పై నేడు విచారణ కొనసాగించిన సిబిఐ కోర్టు జగన్ కు అనుకూలంగా తీర్పునిచ్చింది. ఏపీలో జరిగిన వరుస రోడ్డు ప్రమాదాలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈ రోజు జరిగిన రోడ్డు ప్రమాదాలు తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించాయని జనసేనాని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోజున జరిగిన వరుస రోడ్డు ప్రమాదాలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాపట్ల జిల్లా పసుమర్రు దగ్గర బస్సు టిప్పర్ ఢీకొని అగ్ని జ్వాలలు ఎగిసిపడటంతో 6 దుర్మరణం పాలవటం దురదృష్టకరమని అన్నారు. అక్కడ బైపాస్ రోడ్డు పనులు సాగుతున్న క్రమంలో తగిన రహదారి భద్రత చర్యలు తీసుకోవటం, వేగ నియంత్రణ చర్యలు చేపట్టి ఉంటే ఈ ఘోరం సంభవించి ఉండేది కాదని తెలిపారు. అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఊడిమూడి దగ్గర ఆర్టీసీ బస్సు ఢీ కొనడంతో 4 జట్టు కూలీలు మృత్యువాత పడటం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు పవన్ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. రహదారి ప్రమాదాల్లో మృతి చెందిన వారి కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని తెలిపారు. అలాగే క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జనసేనాని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. గర్భిణిపై వైసీపీ మూకల దాడి అమానుష్యమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటమి భయం వైసీపీ రాక్షసుల్ని నరరూప రాక్షసులుగా మార్చేసిందని విమర్శలు గుప్పించారు. దాడి చేసిన వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. తిరుపతి జిల్లా పెళ్లకూరమిట్టకు చెందిన గర్భిణి అరుణపై వైసీపీ నేత ఎన్డీసీసీబీ చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణ అనుచరులు దాడి చేయడంపై టీడీపీ శ్రేణులు మండిపడుతున్నారు. స్థానికుల కథనం ప్రకారం ఆమె పొట్టపై కాళ్లతో తన్ని దాడి చేశారు. కడప జిల్లాలో ఉంటున్న బాధితురాలు ఓటేయటం కోసం పుట్టినింటికి వచ్చారు. బాధితురాల్ని మెరుగైన చికిత్స కోసం తిరుపతికి పంపించారు. ఈ ఘటనను టీడీపీ యువనేత నారా లోకేష్ తీవ్రంగా ఖండించారు. వైసీపీ రాక్షసుల్ని ఓటమి భయం నరరూప రాక్షసులుగా మార్చివేసిందని ఆయన మండిపడ్డారు. టీడీపీకి ఓటు వేశారనే అనుమానంతో ఉమ్మడి నెల్లూరు జిల్లా పెళ్లకూరులో గర్భిణిపై వైసీపీ మూకల అమానుష దాడి దారుణమని అన్నారు.
ప్రజాస్వామ్యంలో నచ్చిన పార్టీకి ఓటు వేసే స్వేచ్ఛ కూడా లేకుండా పోయిందని, వైసీపీ పతనం ఖాయమని చెప్పారు. గర్భిణికి మెరుగైన వైద్యం అందించాలని, నిందితుల్ని అరెస్టు చేయాలని కోరారు. విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాలలో ఈవీఎంలను భద్రపరిచారు. స్ట్రాంగ్ రూమ్ వద్ద ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ మంగళవారం మీడియాతో మాట్లాడారు. ఎన్నికల ఈవీఎంలు భద్రత పరిచిన స్ట్రాంగ్ రూములను పరిస్థితిపై నిరంతరం పర్యవేక్షణ చేసేందుకు ఈసీ లైవ్ లింక్ ను ప్రొవైడ్ చేయాలని కేఏ పాల్ డిమాండ్ చేశారు. ఆయనతో పాటు ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేసిన 30 మంది పాల్గొన్నారు. పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని గల్లా మాధవి ఎంపీ పెమ్మసాని గెలుపు కోసం ప్రజలు ఓటు అనే ఆయుధాన్ని స్వచ్ఛందంగా వచ్చి సద్వినియోగపరుచుకున్న ప్రతి ఒక్క ఓటర్లందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి శ్రీమతి గల్లా మాధవి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గల్లా మాధవి మాట్లాడుతూ ఓటు హక్కు వినియోగించుకున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికలను అడ్డుపెట్టుకుని వైసీపీ పార్టీ వాళ్ళు అలజడులు సృష్టిస్తున్నారని స్పష్టం చేశారు. ఎన్ని అసౌకర్యాలు సృష్టించిన ప్రజలు అత్యధిక సంఖ్యలో పాల్గొని ఓటు హక్కు వినియోగించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. జూన్ 4వ తారీఖున ఎన్నికల ఫలితాలు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి భారీ విజయం సాధించి పీఠం అధిష్ఠించడం ఖాయమని తెలిపారు. రాబోయే రోజుల్లో ప్రజలు అద్భుతమైన పాలన చూడబోతున్నారని సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కోవెలమూడి రవీంద్ర, జనసేన నేతలు, బీజేపీ నేతలు, అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ముఖ్యంగా ప్రతిపక్ష నాయకుల వైఖరి, ఓడిపోతాము ఓటమి భయంతో వారు చేసిన వారి తీరుతెన్నులు ఇబ్బందికరంగా కంటే కూడా వారి భయాన్ని వ్యక్తపరుస్తున్నాయి. కాబట్టి వారు ఓటమి భయంతో అలా వ్యవహరించారు అనే ఒక అభిప్రాయానికి మేము వచ్చాము. అయినా కూడా ప్రజా చైతన్యం ముందు ఎలాంటి నాయకుల యొక్క అసమర్థత కానివ్వండి, లేదంటే ఇలాంటి ఒక భయాందోళనకి గురి చేసే వైఖరి కానివ్వండి నిలవలేదు అని హర్షం వ్యక్తం చేశాను తప్ప ఇబ్బందికరమైన విషయాలు నేను ఎక్కడా కూడా చూడలేదు. ఇంత అనే ఒక నెంబర్ నేను చెప్పలేకపోయినా ఎప్పటిదాకా రానంత మెజారిటీ మాత్రం వచ్చి తీరుతుంది అని ధీమా వ్యక్తం చేస్తాను. ఆరోపణల దాకా ఆరోపణలాగే ఉంచితే బెటర్ అని నా అభిప్రాయం. ఓడిపోతున్నాం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీకి ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు ముందు ముఖ్యంగా. ఎందుకంటే ఫలితాలు మీకు అనుకూలంగా రావట్లేదు కాబట్టి, వాళ్ళు ఏ విధంగా అనుకూలంగా తెలుగుదేశం పార్టీకి పడ్డాయి కాబట్టి వాళ్ళందరూ కూడా ఏ విధంగా పోలింగ్ అయిపోయిన తర్వాత ఈ విధమైన హింసలు జరగడం ఇదే నేను చూస్తుంది. మామూలుగా పోలింగ్ రోజున వాళ్ళకున్న నేచర్, వాళ్ళ నాయకుడికి వాళ్ళ యొక్క అండ్ కంపెనీకి ఏముంటుందంటే ఏదో ఒక రకంగా భయభ్రాంతులు చేసి ఒక ప్యానిక్ గురి చేస్తే ఓటర్లు ఆ యొక్క బూతులకు రాకపోతే మాకు మెజారిటీ వస్తున్న భావంతో ఒక తక్కువ పర్సెంట్ పోలింగ్ అవడానికి వాళ్ళు ఎప్పుడూ ప్రయత్నం చేస్తుంటారు. ఈ రాష్ట్ర ప్రజలు కూడా వీళ్ళ యొక్క అరాచకాలు తెలుసుకొని ఈ యొక్క ప్రభుత్వ వ్యతిరేక ఓటు ద్వారా బ్యాలెట్ బాక్స్లో వేసిన విషయం అందరికీ తెలిసిందే. రానున్న రోజుల్లో అతి తొందరలో 4వ తారీఖున ఫలితాలు విడుదలవుతాయి. ఫలితాలు తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఇక్కడ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ నెల 13న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నా విజయాన్ని కాంక్షిస్తూ గుంటూరు పార్లమెంటు పరిధిలో శ్రమించిన సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ పార్టీల ప్రజా సంఘాల నాయకులకి, కార్యకర్తలకి, అభిమానులకి, ఇండియా కూటమి సభ్యులందరికీ పేరు పేరున సిపిఐ జిల్లా కార్యదర్శి, గుంటూరు పార్లమెంట్ ఇండియా కూటమి అభ్యర్థి జంగాల అజయ్ కుమార్ ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా జంగాల అజయ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. రాబోయే కాలంలోనైనా డబ్బు, మద్యం, కులాలు ప్రభావం లేకుండా వ్యక్తి సామర్థ్యత, పార్టీ విధానాలను దృష్టిలో ఉంచుకొని ఓటు పరిస్థితుల్ని రావాలని ఆకాంక్షించారు. గుంటూరు పార్లమెంటు పరిధిలో 13వ తేదీ జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి తరఫున సిపిఐ అభ్యర్థిగా నేను పోటీ చేశాను. నా విజయానికి కాంగ్రెస్, సిపిఎం, ఆమ్ ఆద్మీ, సిపిఐఎంఎల్, లిబరేషన్ పార్టీలతో పాటు ఇతర అనేక స్వచ్ఛంద సంస్థలు, ప్రజా సంఘాలు నా విజయానికి భారత్ బచావో లాంటి సంస్థలు కూడా కృషి చేయడం అనేది జరిగింది. నాకు ఎన్నికల్లో పనిచేసినటువంటి వారందరికీ, ఓట్లేసిన వారందరికీ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాను. తూర్పు నియోజకవర్గంలోని ప్రజలందరూ కూటమి గెలుపునకి ఓటు హక్కు వినియోగించిన ప్రతి ఒక్కరికి తెలుగుదేశం పార్టీ గుంటూరు తూర్పు ఎమ్మెల్యే అభ్యర్థి మహమ్మద్ నజీర్ ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా మహమ్మద్ నజీర్ మాట్లాడారు. అరాచక పాలనకు స్వస్తి చూపేందుకే ప్రజలు అత్యధికంగా తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకున్నారని అన్నారు. ఆటోనగర్లోని ప్రజలు టీడీపీకి మద్దతుగా నిలిచారనేది అక్కస్తో వైఎస్ఆర్సీపీ గూండాలు వారి ఆస్తుల్ని దగ్ధం చేయడం హేయమైన చర్య అని అన్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ అరాచకాలను అనగతొక్కడానికి ఓటు అనే ఆయుధంతో ప్రజలు పోలింగ్ బూతుల వద్ద
బారులు తీరారని తెలిపారు. జూన్ 4వ తారీఖున ఎన్నికల ఫలితాలు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి భారీ విజయం సాధించి విజయకేతనం ఎగురవేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు డేగల ప్రభాకర్, జనసేన నాయకులు గాదే వెంకటేశ్వరరావు, ఉండవల్లి శ్రీదేవి, బీజేపీ వనమ్మ నరేంద్ర, టీడీపీ అభిమానులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల పోలింగ్ రోజున పెద్ద ఎత్తున పోలింగ్లో పాల్గొన్నటువంటి గుంటూరు తూర్పు నియోజకవర్గ ఓటర్ మహాశయులందరికీ కూడా, ముఖ్యంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి మద్దతుగా ఓటు వేసినటువంటి ప్రతి ఒక్క ఓటర్ మహాశయుడికి కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ, గతంలో ఎప్పుడు లేనటువంటి విధంగా ఈరోజు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఎంత ఎండ ఉన్నా కూడా వేడిని సైతం లెక్క చేయకుండా పెద్ద ఎత్తున మహిళలు, యువకులు, అలాగే వృద్ధులు కూడా బారులు తీరి ఎన్నికల్లో పాల్గొనడం, ఓటు వేయడం అనేది చాలా గొప్ప విషయం. వారందరికీ కూడా ఎవరైతే ఎంత కష్టమైనా కూడా ఓటు వేసేటువంటి క్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క ఓటర్ మహాశయుడికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే ఈ పోరాటంలో నాతో పాటు అభ్యర్థిగా తెలుగుదేశం, జనసేన కూటమి అభ్యర్థిగా పోటీ చేసినటువంటి, నాకు పూర్తిగా మద్దతు తెలిపినటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి సంబంధించినటువంటి కార్యకర్తలకు, నాయకులకు, అభిమానులకు ప్రతి ఒక్కరికి కూడా చేతులెత్తి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. ఈవీఎంల ద్వారా పోలింగ్ శాతం 80.66గా నమోదైందని ఏపీ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా 81.86% పోలింగ్ నమోదైందని చెప్పారు. అత్యధికంగా దర్శి నియోజకవర్గంలో 90.91% పోలింగ్ నమోదైందని చెప్పారు. అత్యధికంగా ఒంగోలు లోక్సభ నియోజకవర్గంలో 87.06% పోలింగ్ నమోదైందని తెలిపారు. అత్యల్పంగా తిరుపతి నియోజకవర్గంలో 63.32% పోలింగ్ నమోదైందని వివరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇంజనీరింగ్ కాలేజీల్లో 2024-25 విద్యా సంవత్సరానికి ప్రవేశాలు నిర్వహించే ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2024 పరీక్షలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ కె హేమచంద్రారెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. రేపు, ఎల్లుండి వైపీసీ గ్రూప్ కి ఈఏపీ సెట్ పరీక్షలు జరుగుతాయని తెలిపారు. మే 18వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించిన పరీక్షలు జరుగుతాయని వెల్లడించారు. ఆయా తేదీల్లో రోజుకి 2 సెషన్ల పరీక్షలు జరుగుతాయని తెలిపారు. పరీక్షలు ఆన్లైన్ మోడ్ లో మాత్రమే నిర్వహిస్తున్నామని అన్నారు. మార్నింగ్ షిఫ్ట్ ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాల నుంచి 5 గంటల 30 నిమిషాల వరకు 2వ సెషన్ పరీక్షలు జరుగుతాయని స్పష్టం చేశారు. ఇక టెస్ట్ టైమింగ్స్ విషయానికి వచ్చేసరికి నేను చెప్పాను ఇదివరకే, రోజుల్లో 2 సెషన్స్ మనం కండక్ట్ చేస్తాం. ఫస్ట్ సెషన్ 9 నుంచి 12, ఈ ఎగ్జామినేషన్ 3 గంటల డ్యూరేషన్లో ఉంటుంది. 9 గంటలకి ఉదయం సెషన్ 9 గంటలకు ప్రారంభమై 12 గంటలకు ముగుస్తుంది. అండ్ మధ్యాహ్నం సెషన్ 2:30కు ప్రారంభమై 5:30కు ముగుస్తుంది. బట్ ఈసారి మనం 2:30 గంటలకు స్టార్ట్ చేసి 5:30 గంటలకు ముగిస్తున్నాం. ఎందుకంటే చీకటి పడే అవకాశాలు ఉంటాయి కాబట్టి టెస్ట్ సెంటర్లో ఇబ్బందులు లేకుండా కాస్త అర్లీగా స్టార్ట్ చేస్తామని మనం ప్లాన్ చేసుకున్నాం. ఇది ప్రతి ఒక్క విద్యార్థి, తల్లిదండ్రి గమనించాలని మనం కోరుకుంటున్నాం. ఎందుకంటే మధ్యాహ్నం సెషన్ టైమింగ్స్ ఒక అరగంట ముందుగా చేసాం. 3 గంటలకు ఇది వరకు, లాస్ట్ ఇయర్ వరకు 3 గంటలకు స్టార్ట్ అయ్యే ఎగ్జామ్ ఈ ఏడాది మాత్రం 2:30 గంటలకు మనం స్టార్ట్ చేస్తున్నాం. కమ్మజన సేవా సమితి వసతి గృహంలో ప్రవేశాలకు దరఖాస్తును స్వీకరిస్తున్న కమ్మజన సేవా సమితి అధ్యక్షులు సామినేని కోటేశ్వరరావు బృందావన్ గార్డెన్స్ లోని కమ్మజన సేవా సమితి హాస్టల్ నందు నిర్వహించిన విలేకరుల సమావేశంలో సామినేని కోటేశ్వరరావు మాట్లాడారు. కమ్మజన సేవా సమితి హాస్టల్ నందు ప్రవేశాలకు దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యను అభ్యసించిన ప్రతిభ గల పేద కమ్మ విద్యార్థులు మాత్రమే అర్హులని తెలిపారు. మే 16వ తేదీ నుంచి 25వ తేదీ వరకు కమ్మ జన సేవా సమితి వెబ్సైట్ లో గానీ, గుంటూరులోని కమ్మ జన సేవా సమితి కార్యాలయం నుంచి గానీ దరఖాస్తులు పొందవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో నాగేంద్రం, గోరంట్ల, పున్నయ్య చౌదరి తదితరులు పాల్గొన్నారు. కమ్మజన సేవా సమితి గత 23 సంవత్సరాల నుంచి బాలికల విద్యను ప్రోత్సహించే క్రమంలో గత 23 సంవత్సరాల నుంచి గుంటూరులోని బృందావన్ గార్డెన్స్లో హాస్టల్ని నెలకొల్పుకోవడం జరిగింది. ఈ సంవత్సరం 2024-25 విద్యా సంవత్సరంకు ప్రవేశం కొరకు దరఖాస్తులను ఆహ్వానించడం అయింది. గ్రామీణ ప్రాంతంలో విద్యను అభ్యసించి ప్రతిభ, పేదరికం ఆధారంగా
ప్రవేశం కల్పించబడడం, దేశంలో ఎక్కడి నుండైనా కమ్మ విద్యార్థులు దరఖాస్తు చేసుకుని వచ్చును. దరఖాస్తులు ఇచ్చు తేదీలు 16/5/2024 నుండి 25/5/2024 వరకు అప్లికేషన్లు ఇవ్వబడతాయి. దరఖాస్తులు వెబ్సైట్లో www.kammajanasevasamithi.com ద్వారా కానీ లేదా గుంటూరు బృందావన్ గార్డెన్స్లోని మా హాస్టల్ కార్యాలయంలో కానీ ఇవ్వబడును. పూర్తి చేసిన దరఖాస్తులు అన్నీ సర్టిఫికేట్స్ జతపరిచి 27/5/2024 నాటికి గుంటూరులోని హాస్టల్ కార్యాలయంలో స్వయంగా అందజేయాలి. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి ప్రతిభ ఆధారంగా 31/5/2024 గుంటూరు హాస్టల్ కార్యాలయంలో నోటీస్ బోర్డుపై ఉంచబడును. వెబ్సైట్లో కూడా చూసుకోవచ్చును. ఓన్లీ కమ్మ విద్యార్థులకే కాకుండా ప్రతి సంవత్సరం కుల మతాలకు అతీతంగా జిల్లా పరిషత్ హై స్కూల్స్లో ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నటువంటి 10వ తరగతి పాస్ అయినటువంటి ప్రతిభ గల విద్యార్థులందరికీ స్కాలర్షిప్ రూపంలో ఆర్థిక సహాయం చేయడం జరుగుతుంది. కాబట్టి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. విదేశీ పర్యటనకు సీఎం జగన్ కు గ్రీన్ సిగ్నల్. కుటుంబ సభ్యులతో కలిసి విదేశీ పర్యటనకు అనుమతించిన సిబిఐ కోర్టు. ఈ నెల 17 నుంచి జూన్ 1 వరకు విదేశాలలో సీఎం జగన్ విహారయాత్ర. ఏపీలో జరిగిన వరుస రోడ్డు ప్రమాదాలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందన. ఈరోజు జరిగిన రోడ్డు ప్రమాదాల తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించాయని జనసేనాని ఆవేదన. గర్భిణిపై వైసీపీ మూకల దాడి అమానుష్యమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆగ్రహం. ఓటమి భయం వైసీపీ రాక్షసుల్ని నరరూప రాక్షసులుగా మార్చివేసిందని విమర్శ. ఈవీఎంల ద్వారా పోలింగ్ శాతం 80.66గా నమోదైందని ఏపీ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా వెల్లడి. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా 81.86% పోలింగ్ నమోదైందని స్పష్టీకరణ. కమ్మజన సేవా సమితి వసతిగృహంలో ప్రవేశాలకు దరఖాస్తును స్వీకరిస్తున్న కమ్మజన సేవా సమితి అధ్యక్షులు సామినేని కోటేశ్వరరావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.